లక్ష్మణరావు గారు విద్యాశాఖ మీకు ఒక భారం అన్నారు. భారం కాదు, నా బాధ్యత. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి మిమ్మల్ని కేబినెట్ లో తీసుకోవాలని నిర్ణయించుకున్నా, మీరు ఏ శాఖ ఆశిస్తున్నారు అన్నప్పుడు అంటూ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు పవనన్న పిఆర్ఆర్డి ఆయన కోరారు అని అభిప్రాయం తెలిపినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, కఠినమైన శాఖ ఇవ్వండి సార్, ఎక్కడైతే మీరు మార్పు ఆశిస్తున్నారో ఇవ్వండి అని కోరుతాం జరిగింది. దాంట్లో భాగంగా నేనే స్వయంగా విద్యాశాఖ ఇవ్వండి సార్, సమాజంలో మార్పు తీసుకురావాలంటే అది విద్యతోనే సాధ్యం, అసమర్థులు పోవాలంటే విద్యతోనే సాధ్యం. నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి ఈ రోజు మీ ముందల విద్యాశాఖ మంత్రిగా నుంచుంటం జరుగుతుంది. సో భారం కాదు, ఇది ఒక బాధ్యత అని నేను నమ్మిన వ్యక్తి. అధ్యక్ష, ఈ రోజు రికార్డులన్నీ చింపేశారు అధ్యక్ష. యాక్చువల్లీ తీసుకుని చదువుదాం అనుకున్నా, అన్ని చింపేసి ఇసిరేసి పారిపోయారు. ఫీ రీంబర్స్మెంట్ గురించి లెటర్స్ డిస్కస్ అవుతాయి. గత ప్రభుత్వం ట్యూషన్ ఫీ 2,832 కోట్లు పెండింగ్ పెట్టారు. హాస్టల్ ఫీ 989 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు. పీజీ ఫీ రీంబర్స్మెంట్ 450 కోట్ల రూపాయలు, అంటే ఏకంగా 4,270 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు మన ప్రభుత్వానికి. అధ్యక్ష, మళ్ళీ విద్యార్థులందరూ తెలుపుతున్నా, తప్పనిసరిగా దశల వారీగా ఈ ఫీజు చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. గత ప్రభుత్వం బకాయి, గత ప్రభుత్వం బకాయి. జియో 77 గురించి కూడా, అంటే పీజీ ఫీ రీంబర్స్మెంట్ కూడా దాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. తప్పనిసరిగా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, దాన్ని నేనే హామీ ఇచ్చాను. దానికి ఆల్టర్నేటివ్ నేను తీసుకొస్తాం. పీజీ ఫీ రీంబర్స్మెంట్ మళ్ళీ తిరిగి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం అని తెలుపుతున్నాం.